జై శ్రీరామ్ మిత్రులారా! ముందుగా మన ఛానల్‌ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. టాపిక్‌లోకి వెళ్తే మనకు ఢిల్లీకి కొత్త సీఎం అషితి మెర్లినా. ఆమె గురించి చాలా మందికి తెలవకుంటది. ఎందుకంటే ఆమె బాగా పబ్లిక్ ఫిగర్ కాదు కాబట్టి. కానీ ఆమె గురించి, ఆమె పేరెంట్స్ గురించి ఒకసారి వింటే షాకింగ్ అనిపిస్తుంది. ఇట్లాంటి వాళ్ళని మనం ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీ సీఎంగా ఎన్నుకున్నదని ప్రజలే విస్తుపోతున్నారు. మళ్ళొమారు ఆ ప్రభుత్వానికి అవకాశం ఇస్తే డైరెక్ట్ టెర్రరిస్ట్‌ని తెచ్చి ఢిల్లీ సీఎం కుర్చీలో కూర్చోబెట్టేలా ఉన్నాడని చెప్పేసి ప్రజలైతే షాకింగ్ గురవుతున్నారు. ఢిల్లీ సీఎం అషితి మెర్లినా వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి టెర్రరిస్ట్ అఫ్జల్ గురికి క్షమాభిక్ష పెట్టమని మెర్సీ పిటిషన్ రాశారు వాళ్ళు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. వాళ్ళకి ఎవరితో సంబంధాలున్నాయి? టెర్రరిస్టులతోటి సంబంధాలున్నాయా? లేకపోతే వేర్పాటువాదులతోటి సంబంధం ఉన్నాయా? ఈమెకు అంటే ఏర్పాటువాది అయిన జిలానీతోటి దగ్గర సంబంధాలు సన్నిహితురాలంట ఈమె. అషితి మెర్లినా వాళ్ళ పేరెంట్స్ మనకు అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఇండియాని డిఫేమ్ చేస్తూ చాలా మనకు సెమినార్స్‌లో పాల్గొన్నది ఈమె. అంటే ఇట్లాంటి హ్మ్, విదేశీ శక్తులు ఈమెతో కలిసున్నాయని జెప్పేసి అనుకోవచ్చు. అదేవిధంగా విదేశీ శక్తులు ఈ యాప్‌తో ఇట్లాంటి పనులు చేయిస్తున్నాయి. వి మనకు అషితి మెర్లినా అంటే ఆమె తల్లిదండ్రులు కార్ల్ మార్క్స్ నుంచి వాల్దిమిర్ లెనిన్ నుంచి లెనా తీసుకొని అ అషితి మెర్లినా అని జెప్పేసి పేరు పెట్టడం జరిగింది. అంటే అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు కమ్యూనిస్ట్ భావాలు కలిగిన వాళ్ళు. కమ్యూనిస్ట్ భావాలు కలిగిన వాళ్ళు సీఎంలు కావద్దంటే కావచ్చు. కానీ మరీ దేశాన్ని వ్యతిరేకించే, అదేవిధంగా ఒక సెపరేటిస్ట్ వేర్పాటువాది అయిన జిలానీతోటి సంబంధాలుండి, అదేవిధంగా ఒక టెర్రరిస్ట్ అఫ్జల్ గురి లాంటి టెర్రరిస్ట్‌కి క్షమాభిక్షణ కోరిందంటే అర్థం చేసుకోవచ్చు వీళ్ళ మైండ్ సెట్ ఎట్లుందో. వీళ్ళ బిడ్డ త్రూ ఎన్ని అరాచకాలు చేస్తారో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఢిల్లీ ప్రజలు, దేశ ప్రజలు ఇప్పుడైనా ఆలోచించాలి. మనకు ఇట్లాంటి లోకల్ పార్టీలు గానీ, కాంగ్రెస్ పార్టీ గానీ, మనకు దేశ విచ్ఛిన్నం ప్లస్ టెర్రరిస్ట్‌లకు సపోర్టు, మైనారిటీకి సపోర్ట్ జేస్తూ వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు తప్ప, దేశ అభివృద్ధి, తర్వాత హిందువుల అభివృద్ధి, హిందువుల సంరక్షణ మాత్రం ఎవరు చూడట్లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి నేను ఓటేసే ముందు ఒకసారి డీప్‌గా ఆలోచించి ఓటేయాలి. ఓటేస్తున్నాం మనం? టెర్రరిస్ట్‌లకు ఓటేస్తున్నామా? టెర్రరిస్ట్ సింపథైజర్స్‌కి ఓటేస్తున్నామా అని జెప్పేసి. లేకపోతే డైరెక్ట్ నెక్స్ట్ కేజ్రీవాల్ ఒక టెర్రరిస్ట్‌ని తెచ్చి సీఎం కుర్చీలో కూర్చోబెట్టే అవకాశం ఉంది. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.